గౌరవ ఎమ్మెల్యే గారు వారికి సన్మానం చేస్తున్నారు. శ్రీమతి షేక్ శ్యామ గారు సిద్ధంగా ఉన్నారు. గ్రహించిన తర్వాత జరిగేటువంటిది ఏమంటే ఫస్ట్ వాళ్ళ మనసుని చాలా గాయపడతాయి, భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు. అందుకనే చేస్తున్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ శాఖ వారు. కేవలం పాక్సో ఊరికే కాకుండా పాక్సోకు దాడి తీసేటువంటి పరిస్థితులు కూడా తెలియజెప్పేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని మీ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం ఇది. అంతేకాకుండా ఇందాక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు, తగ్గలేటువంటి కార్యక్రమం కౌన్సిలింగ్ ఇవ్వడము, అంతే స్థాయిలో లీగల్ ఎయిడ్ ఇవ్వడము, ఎంపవర్మెంట్ ఇవ్వడము, ఆలోచన చేస్తున్నటువంటి వారి కార్యక్రమం కాదు. నిజంగా ఈ కార్యక్రమం అనేది అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలు యువన ఆడపిల్లలు ధ్యానం చేసేటప్పుడు అందరిలో కూడా వాళ్ళు త్రిశూలం పట్టుకుంటేనో లేదంటే వాళ్ళ పవర్ గురించి వాళ్ళు నృత్య రూపకంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు వినడం లేదు, కానీ అప్పుడైతే కాకలేదు. అంటే మీ మనసులో ఒక కసి ఉంది, ఒక కోపం ఉంది. మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు, మేము కూడా శక్తివంతమైనటువంటి మనుషులమని ఒక ఆలోచన భావం మీకు నిద్రామైనటువంటి పరిస్థితుల్లో శక్తి లేవంగానే త్యాగం అవుతారు. ఆ శక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీరు ఎవరి కంటే తక్కువ కాదు, ఏ పురుషుడి కంటే తక్కువ కాదు, ఏ మనిషి కంటే కూడా తక్కువ కాదు. ఆ ఆలోచన కానీ అది నిద్రాణంగా ఉంటే మాత్రమే మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది నిద్రాణంగా లేకుండా మీలో ఒక అవేర్నెస్ వస్తే ఎదుటోడు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కూడా భయపడతారు. తద్వారా సమాజంలో జరిగేటువంటి మహిళల మీద జరిగేటువంటి దార్శికాలు కావచ్చు, దానికి తదుపరి పరిణామాలు కావచ్చు, తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా పేరెంటి తల్లిదండ్రులు అనేది చాలా పోషించే విధానంలో చదువు ఇస్తేనో, బట్టలు ఇస్తేనో, డబ్బు ఇస్తేనే బాధ్యత అయిపోదు. వాళ్ళకి జీవితం గురించి చెప్పండి, వాళ్ళకి ప్రేమను పంచండి, వాళ్ళకి మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, మేము ఉన్నామనే నమ్మకం వాళ్ళకి ఇవ్వండి. ఏ కష్టమైనా కూడా మీతో చర్చించుకునేంత నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగితే మీ బిడ్డలు మంచి పౌరులుగా తయారైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి మందు ఒక్కటే, వేరేది కాదు. పేరెంటింగ్ ఎక్కడైతే బాగుంటుందో, ఆర్థికంగా స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి, తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆరోగ్యంగా ఉంటాయి, వాళ్ళ పెంపకం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళ బిడ్డల ఆలోచన విధానము ఆరోగ్యం కూడా చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది, ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎదుర్కొన్నటువంటి తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ యువర్ చైల్డ్. మీ పిల్లల్ని ప్రేమించండి. మీకు డబ్బులు ఎత్తు తక్కువలు ఉండొచ్చు, ఆస్తిలో ఎత్తు తక్కువలు ఉండొచ్చు, పదవులు ఎత్తు తక్కువలు ఉండొచ్చు, కానీ మీ ప్రేమలో ఎత్తు తక్కువలు ఉండకుండా ఉండగలిగే శక్తి మీ దగ్గరే ఉంటే అది గమనించుకోండి అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ భద్రత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గదిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పీ గారికి, అదేవిధంగా మహిళా డివైఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎన్జిఓ పెద్దలకు, ఐసిడిఎస్ అధికారులకు, విశిష్ట అతిథిగా చేసినటువంటి జిల్లా ఎస్పీ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, వారి సభ్యులకు, పిల్లలకు, చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. పోలీసింగ్ అనేది
మామూలుగా లా అండ్ ఆర్డర్ వరకు మాత్రమే అని చెప్పేసి ఒక మిస్కాన్సెప్ట్. ఆడవాళ్ళ భద్రత కూడా లా అండ్ ఆర్డర్ ఒక పార్టీ, అది కోహరెంట్ గా రన్ అవుతారు. ఎప్పుడు కూడా లైఫ్ లైట్ రాదు. మామూలు దొంగతనము, గొడవలు ఇటువంటివి అయితే అమలు అవుతుంటాయి, ప్రజాన్ని పడుతుంటారు. కేసులు దాదాపు 90% మేర కేసులు అమ్మాయిల మీద కానీ ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వెలుగులోకి రాకుండానే ఏదో పరిష్కరింపబడుతూ ఉంటాయి, లేదంటే ఏదో దుప్పటి పంచాయతీలు చేసేస్తుంటారు సమాజానికి దొరుకుతుంది. ఇందాక ఎస్పీ గారు కొన్ని కేస్ స్టడీలు చెప్పారు. చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ ఆఫ్ చైల్డ్ గర్ల్, సెక్సువల్ అబ్యూస్మెంట్ ఆఫ్ చైల్డ్ గర్ల్, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఐసోలేషన్ కానీ, పోజిటివ్నెస్ కానీ, అక్వైటెన్స్ కానీ, చిన్న బిడ్డలు ఇంట్లో పెట్టే. మీరు ఖచ్చితంగా ఎస్పెషల్లీ 14 to 25, 26 years ఆర్ 14 to 23, 24 years ఉన్న ప్రతి ఒక్క ఉమ్మడికి గర్ల్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు బి సెల్ఫ్ డిసిప్లిన్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరిని డౌట్ చేయాలి. మీరు ఎవరైనా ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంతవరకే, బియాండ్ ఫ్రెండ్ వెళ్ళకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉందంటే మన పోలీస్ తరఫు నుంచి మీకు ఎనీ టైం మనం అవైలబుల్ ఉంటాము. మీరు ఏదైనా మీ స్కూల్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ గా మీ పోలీస్కి చెప్పండి. మీకు ఇప్పుడు ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తాము. మీరు అక్కడ వచ్చేసి మీకు ఒకవేళ ప్రైవసీ కావాలన్నా మేము ప్రైవసీగా కలుగుతాము. సో అన్ని విధాలంలో పోలీస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. అనుష్య ప్రతిరోజు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారి ఒక చిన్న వీధి, ఒక సింగిల్ స్ట్రీట్, దానిలో లైట్ ఉండదు, స్ట్రీట్ లైట్ ఉండదు. జనరల్ ఆ దారిని ఎవరు కూడా యూజ్ చేయరు. సో ఆ అనుష్యాకి అందరూ ఏమి అడ్వైస్ చేస్తున్నారంటే మీకు ఆ పర్టికులర్ దారి స్ట్రీట్ ని మీరు వాడద్దు, అది మీకు సేఫ్ కాదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. మీరు వెనక కొంచెం సైలెంట్ గా ఉన్నారంటే నాకు సో ప్రతి ఒక్కరు కూడా మీ అనుష్య అమ్మాయికి ఏమి చెప్తున్నారంటే మీరు ఆ పర్టికులర్ స్ట్రీట్ ని మీరు వాడొద్దు, మీకు అది సేఫ్ కాదు అని చెప్పి అందరికి చెప్తున్నారు. బట్ అనుష్య ఏమి డిసైడ్ చేశారంటే ఎందుకు ఆ స్ట్రీట్ ని వాడకూడదు, దానిలో వాడాలి అని ఒక ధైర్యమైన ఒక డెసిషన్ ని తీసుకుంటున్నారు. నైట్ టైం ఒక రోజు నైట్ దాకా నడుచుకొని వెళ్తున్నారు. వెనక ఒక శబ్దం వస్తుంది, ఎవరో అమ్మాయిని అనుష్యని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అనుష్య భయపడట్లేదు. ఏమి చేశారు, ఆ ఎప్పుడు శబ్దం వచ్చిందో అప్పుడు అనుష్య అక్కడ ఆగిపోయి తిరిగి ధైర్యంగా అటువైపు ఎవరున్నారో వాళ్ళని ఫేస్ చేస్తూ, అనుష్య ఎప్పుడు కూడా ఈ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత వాళ్ళు అనుష్యాకున్న కామన్ సెన్స్ మేరకు కానీ ఎప్పుడు కూడా ఒక విజిల్ ని క్యారీ చేస్తారు, విజిల్. సో అనుష్య ఏం చేశారు, ఇమీడియట్ గా ఆ విజిల్ ని బయటకు తీసి గట్టిగా విజిల్ కొడుతున్నారు. అప్పుడు ఏమి చేశారు, పక్కన ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా లైట్ వేస్తున్నారు, డోర్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని విని అక్కడ వచ్చిన ఒక ఎవరు వారిని ఫాలో చేస్తారో వాళ్ళు పారిపోతున్నారు. అనుష్య ఇక్కడతో పాటు ఆ విషయాన్ని వదిలేయట్లేదు. ఏం చేస్తున్నారు, నెక్స్ట్ డే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో పోలీసు తర్వాత దానిపైన దర్యాప్తులు చేయడం, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది తెలిసిన తర్వాత గవర్నమెంట్ కి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికి, కలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తూ ఇమీడియట్ గా స్ట్రీట్ లైట్ వేయడం, రిమైనింగ్ మహిళలు ఎవరు ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించిన అవేర్నెస్ కలిగించడం అని చెప్పేసి చేయడం జరిగింది. ఈ స్టోరీలో అనుష్య
కరేజ్, ధైర్యం. రెండవది అనూషియా తీసుకున్న నిర్ణయం. మూడవది అనూషియాకి ఆ క్షణంలో భయపడకుండా ఆ విసురుని వాడాలని చెప్పేసిన ఒక ఐడియా. దానివల్ల పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు సొసైటీకి కూడా మనలాగా ఎవరు నేర్పిస్తున్నారు. మనం కూడా మన లైఫ్ లో అలాగానే ఉండాలి. రెండవది పాయింట్ ఏంటంటే, మీరు పక్కన చూస్తుంటారు, మీ ఫ్రెండ్స్ కొంతమంది బాగా చదువుతారు, చాలా యాక్టివ్ గా ఉంటారు, అమ్మాయికి చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు కాలేజ్ ఒక జాబ్ కి వెళ్ళడం వరకు కూడా డిస్ట్రాక్షన్ అవ్వకుండా వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ పనికి చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఒక సైడ్ ఉండగా ఇంకొక సైడ్ స్క్రీన్ టైం అంటున్నాం. మీరు ఎవరి మొబైల్ ఎక్కువ వాడుతున్నారో దానికి పేరు స్క్రీన్ టైం. ఆ స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేయడం, ఎవరు రైట్ పర్సన్ తెలియకుండా వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేయించుకోవడం, మన కాన్సన్ట్రేషన్ గోల్ నుంచి డీవియేట్ అవడం, వీటిలో అలాంటి ఒక సైడ్. ఇంకొక అమ్మాయి ఫోకస్ గా ఉండడం, ఎవరిని డిపెండ్ అవ్వకుండా ధైర్యంగా అనూషియా లాగా ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి వైర్ అమ్మాయి. సో లైఫ్ లో డిస్ట్రాక్ట్ అవ్వడం, సో ఎక్కువ మొబైల్ చూడడం, సోషల్ మీడియా ఎక్కువ వాడడం, వాళ్ళ టైం వేస్ట్ చేయడం, పేరెంట్స్ కి తెలియకుండా చాలా ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం, ఇలాంటి ఒక సైడ్. దిస్ ఈస్ వన్ సైడ్, దిస్ ఈస్ వన్ సైడ్. ఈ అనూషియా అమ్మాయికు ఇటువైపు అమ్మాయికు తేడా ఏంటంటే ఒకటి డిసిప్లిన్. ఇఫ్ వీఆర్ సెల్ఫ్ డిసిప్లిన్, వీఆర్ మోర్ ఫ్రీ, వీ హ్యావ్ మోర్ ఫ్రీడమ్. మనం డిసిప్లిన్ గా ఉండడం వల్ల చాలా రాంగ్ మెసేజ్ చెప్తారు. మీరు ఎర్లీ మార్నింగ్ వేస్తారు, 5 o'clock, 2 hours చదువుతారు, మేబీ ఫిజికల్ యాక్టివిటీ యోగా చేస్తారు, ప్రాపర్ గా స్కూల్కి వెళ్తారు, మీకు ఒక గోల్ ఉంటుంది. సో మీకు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా నేర్చుకుంటారు. సో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు పైన వస్తున్నప్పుడు మీ లైఫ్ లో కూడా బాగా అచీవ్ చేయగలుగుతాం. అది మనకు ఉండాలి. దీన్ని కనెక్ట్ చేస్తూ నేను ఒకటి చెప్తాను. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ గా నేను ఈ ఫీల్డ్కి వచ్చేసి దాదాపు 9 సంవత్సరం అవుతుంది. ఈ 9 సంవత్సరంలో కూడా మనకి రిజిస్టర్ అవుతున్న కేసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 100 కేసెస్ 97-98 కేసెస్ మన అమ్మాయిల తరపు నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కొత్త చట్టం ఒకటి వచ్చింది, 69 BNS. మీరు వెళ్ళి గూగుల్లో చదవండి. ఈ 69 BNS ఎందుకు వచ్చిందంటే, ఒక పర్సన్ ఒక అమ్మాయిని శరీరంగా వాడుకొని నేను మ్యారేజ్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తూ శరీరంగా వాడుకుంటారు. తర్వాత నేను మ్యారేజ్ చేయని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తారు. దీనికి చెప్పేసి ముందు చట్టం లేదు. 2024 నుంచి కొత్త చట్టమే వచ్చింది దీని మీద. అంటే మాక్సిమం మనకు వస్తున్న పిల్లలు ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఈ స్టోరీ. సార్ నేను వాళ్ళని నమ్మాను, నేను మోసం పోయాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవట్లేదని చెప్తున్నారు అంటున్నారు. ఈ సిచ్యువేషన్ మన ఇంటికి తీసుకొని రావాలి. సో అందుకే పేరెంట్స్ కి ఒక రిక్వెస్ట్ ఉంది, అంటే అడాలసెంట్ పిల్లలకు ఒక రిక్వెస్ట్ ఉంది. పేరెంట్స్ ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారన్న మానిటరింగ్ మీకు ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు, హస్బెండ్ పనికి పోతారు, మీరు జాబ్కి పోతారు, అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? అమ్మాయి మాత్రం కాదు, అది అబ్బాయిగా ఉండొచ్చు, అమ్మాయిగా ఉండొచ్చు. ఎవరు చూసుకుంటున్నారు? ఎవరు చూసుకోవడం లేదు. వాళ్ళు ఓడుగా గ్రో అవుతున్నారు. వాళ్ళకి మంచిదేది చెడ్డదేది ఏమి రెస్ట్రిక్షన్స్ అనేది చెప్పడానికి ఎవరికి టైం లేదు, వాళ్ళు కూడా తెలియడం లేదు. ఒక 6 years ఓల్డ్ చిన్న పిల్ల గర్ల్ చైల్డ్ ని సెక్షువల్ అబ్యూస్ చేస్తారు. 6 years 5 years ఎన్నో కేసు చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా కూలి పనికి వెళ్ళిపోతారు, వ్యవసాయం చేస్తారు, టీచర్ గా వెళ్ళిపోతారు. ఆ చిన్న పిల్లలని వాళ్ళు అక్క కానీ అన్న కానీ ఉంటారు, వాళ్ళు కూడా 10 సంవత్సరం 12 సంవత్సరం ఉంటాయి. వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలాగా చూసుకుంటారు? వాళ్ళనే ఏం జరుగుతుందో తెలియదు కదా, వాళ్ళు ఎలాగా చూసుకుంటారు? అందుకే మన గవర్నమెంట్ తరపు నుంచి మన ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, 1 stop సెంటర్ ఉంది. స్కూల్స్ మీరు మార్నింగ్ ఎక్కడైనా పేరెంట్స్ వెళ్ళారంటే వాళ్ళు అంగన్వాడీ స్కూల్స్ లో వదిలేస్తారంటే వాళ్ళు చూసుకోగలుగుతారు.
వాళ్ళు రిటర్న్ రావడం వరకు వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉంటారు. ఇలాంటి అవేర్నెస్ చాలా చాలా తక్కువ ఉంది. మేము చూసిన ఒక కేసులో ఒక 17 సంవత్సరం ఒక అబ్బాయి 5 సంవత్సరం ఒక గర్ల్ చైల్డ్ ని సెక్షువల్ అబ్యూస్ చేశారు. ఏ విధంగా చేశారు? వాడు తల్లిదండ్రి ఉన్నారు, మళ్ళీ వాళ్ళ అక్క కూడా 12 సంవత్సరం. ఈ వ్యక్తి ఈ వ్యక్తి పని పాట లేదు, గ్రామాల్లో తిరుగుతుంటారు. ఆ వ్యక్తి ఏం చేశారు? ప్రతిరోజు కూడా ఆ 5 years old చిన్న అమ్మాయికి చాక్లెట్ ఇస్తారు. మీ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడుకుంటుంటారు, మీరు వాళ్ళని కూడా వచ్చేయాలి. బావరి చిన్న నాన్న, పెద్ద నాన్న, సొంత తండ్రి, మీరు ఎవరిని కూడా నమ్ముతున్న పరిస్థితిలో లేదు. ఈవెన్ సొంత తండ్రి కూడా. మేము అలాంటి కేసు చాలా చూస్తున్నాం. ఓకే, సో మీరు అనుకున్నట్టు ఈ సొసైటీలో గర్ల్ చైల్డ్ కి ఉమెన్ కి సేఫ్టీ ఉండాలంటే ఫస్ట్ పేరెంట్స్ మీరు మీ చిన్న పిల్లలని ఒక ఏజ్ మెచ్యూరిటీ రావడం వరకు కూడా సేఫ్ గా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మనకి పాక్సో కేసు ఒక చిన్న వీడియో చూస్తారు, అది మీకు వాల్యూమ్ కరెక్ట్ గా లేదు. మీరు అడాలసెంట్ కేసు ఇక్కడ ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను. మీరు ఒకవేళ మీరు ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ అది ఎలాగైనా మీకు చెప్పచ్చు. మీరు వాళ్ళతో పాటు ఎలోప్మెంట్ అంటే మీరు విల్లింగ్గా పాల్గొయాలంటే దాంట్లో కూడా మీ పాక్సో కేసు రిజిస్టర్ చేస్తాం. దాంట్లో ఎవరు మీతో పాటు మీ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారో వారికి 20 సంవత్సరాలు శిక్ష అవుతాయి. మీరు 18 సంవత్సరాల తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పాక్సో కేసు వెనక సౌండ్ రావట్లేదు. గుడ్ మార్నింగ్. ఓకే, ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తున్నాను. సో మీరు కొంచెం సైలెంట్ గా ఉన్నారంటే నేను ఏం చెప్పాలి అంత బాగలేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఫస్ట్ మేము యాజ్ అ గర్ల్ మేము స్టాండ్ తీసుకోవాలి. ఎవరు ఏమో చెప్తున్నారని మేము దాన్ని ఫీల్ అవ్వకుండా మేము ఏం చేయగలము అనేది మేమే ఆలోచించుకొని మేమే మాకు స్టాండ్ తీసుకోవాలి. మా పేరెంట్స్ మా మీద నమ్మకం పెట్టుకొని మాకు కాలేజెస్ కి స్కూల్స్ కి పంపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని చంపకుండా స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి చదువుకొని మేము బుద్ధిగానే వెళ్తాం. కానీ మా సరౌండింగ్స్ లో జరుగుతున్న సలీమా కార్యక్రమంలో భాగంగా మన జిల్లా ప్రజల సో మిమ్మల్ని డైరెక్ట్ గా పంజాబ్ కి తీసుకెళ్తుంది. పూర్తిగా సేవ్ చేస్తుంది. ఈ రోజు సాయంత్రం సౌత్ నుంచి మాల్ వస్తుంది. షిప్మెంట్ రెడీగా పెట్టండి. జాబ్ అంటూ ట్రైనింగ్ పెట్టుకో చివరికి ఏం చేస్తారో మీకు తెలియదు. ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్. మీరేం చేయలేదు, భయపడండి. మీరు మా ప్రొడక్షన్ లో ఉన్నారు. ముందుగా సేఫ్ గా తీసుకెళ్తాం. మీ పేరెంట్స్ కూడా సమాచారం పడవచ్చు. నేను జాబ్ ఆఫర్లో ఉన్న ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఈ పడే ఎక్కువ జీతం అన్నో ప్లేసెస్ ఇవన్నీ నాకు తెలుస్తాయి. మోసం చేసి తీసుకెళ్ళడం, బలవంతంగా పనిచేయించడం, చేసి ఉపయోగించుకోవడం, మాట్లాడేటప్పుడు అన్నయ్య గారు ఎక్కడ ఉన్నానో చూడు. కానీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ఎక్కడ ఉందండి, ఇంట్లో పని ఆ పని ఈ పని అది సరిపోతుంది. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేసే అమ్మాయికి లేదు. ఉద్యోగం అవసరం లేదు. చదువుకున్నాను. బాల్య వివాహ నిషేధ చట్టం
18 సంవత్సరాల నేను చేసిన కుటుంబ సభ్యులు, పెళ్లి కొడుకు, మధ్యవర్తులు అందరినీ జైలు వస్తారు. అత్యాచారం చేసి మెడపట్టి శ్రీకాల పెట్టాలి. పడాలి పడాలి
Thank you.